ప్రజావాణి న్యూస్ ఛానల్ సెప్టెంబర్ 10 నంద్యాల జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలో ఈ నెల 10న స్థానిక కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో దిశ కమిటీ చైర్మన్ మరియు నంద్యాల ఎంపీ శబరి అధ్యక్షతన వాడే వేడిగా నిర్వహించిన సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 25 శాఖలకు సంబంధించి 43 సంక్షేమ పథకాల కింద మంజూరైన చేసిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కేటాయించిన నిధులు పూర్తి స్థాయిలో వినియోగించుకోకుండా 100 కోట్లు వెనక్కి వెళ్ళిపోవడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలకు మేలు చేసేలో కేంద్రం నుంచి విడుదలైన ప్రతి రూపాయిని సక్రమంగా సద్వినియోగం చేసుకుని నంద్యాల జిల్లాను రూరల్ మోడల్గా ఉంచేందుకు కృషి చేయాలని ఆమె అధికారులను సూచించారు. విద్యాశాఖలో 700 కోట్లు వినియోగించుకోలేక నిధులు మురిగిపోయి వెనక్కి వెళ్ళిపోవడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వము వివిధ పథకాల కింద మంజూరు చేసిన 60% వాటాను పూర్తి స్థాయిలో వినియోగించుకొని రైతులకు నష్టం కలగకుండా లాభం చేకూర్చే విధంగా పనులను ప్రోత్సహించాలని, నందికొట్కూరులో సీడ్ హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అగ్రికల్చర్ అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కావడం లేదని, జలజీవన్ మిషన్ పేరుతో కుళాయిలు ఏర్పాటు చేసిన శాశ్వత నీటి వనరులు కల్పించడం లేదని అధికారుల తీరు పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని బనాయనపల్లి, నందికొట్కూరు మరియు పాములపాడు మండలాల్లో వైద్యులు అందుబాటులోకి ఉండడం లేదని వైద్యులు అలసత్వాన్ని ఎండగట్టారు. నందికొట్కూరు బాలర పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కాలం చెల్లిన పదార్థాలతో వడ్డీ చేస్తున్నారని, పర్యవేక్షణ లేకపోవడం వల్లే జరుగుతున్నాయని ఇప్పటికైనా అధికారుల పనితీరును మార్చుకోవాలన్నారు. అనేక గ్రామాలలో నేటికి శ్మశానాలు నిర్మాణాల ఉపాధి హామీ పథకం ద్వారా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరు పాల్గొన్నారు.